గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది. అవినీతి పరులకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తామన్న మోదీ. జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు నోటీసులు. ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారని నోటీసులు జారీ. యాదాద్రి ఆలయాన్ని నిర్మించి రాజకీయాలకు వాడుకున్నామా? 10 ఏళ్లలో తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదన్న కేటీఆర్. రైతులు ఆందోళన చెందవద్దు, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్న ఉత్తమ్. అదానీ, అంబానీ పేర్లను కాంగ్రెస్ ప్రస్తావించడం లేదన్న మోదీ. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలన్న ప్రియాంక గాంధీ. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో సన్ రైజర్స్ సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్కు చేరాలనుకుంటున్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ ఇరు జట్లు 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన టీంకి ప్లే ఆఫ్ ఆశలు దాదాపు సజీవంగా ఉంటాయి. చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈ మ్యాచ్లో గెలిచి తీరాలనే కసితో బరిలోకి దిగనుంది. మరోవైపు హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ను ఓడించి మొదటి 4 స్థానాల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని కేఎల్ రాహుల్ ప్రయత్నిస్తున్నాడు. అటు కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ సారథ్యంలో జరిగే నేటి మ్యాచ్ కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో సన్ రైజర్స్ సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్కు చేరాలనుకుంటున్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్ ఇరు జట్లు 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన టీంకు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు సజీవంగా ఉంటాయి. చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈ మ్యాచ్లో గెలిచి తీరాలనే కసితో బరిలో దిగనుంది. మరోవైపు హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ను ఓడించి మొదటి 4 స్థానాల్లో బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని కేఎల్ రాహుల్ ప్రయత్నిస్తున్నాడు. అటు కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ సారథ్యంలో జరిగే నేటి మ్యాచ్ కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ప్రధాని మోదీ అన్నారు. 5 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదన్నారు. పేదల వికాసం కోసం కాకుండా మాఫియా వికాసం కోసం వైసీపీ పనిచేసిందన్నారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్కు వైసీపీ ప్రభుత్వం సహకారం అందించలేదన్నారు ప్రధాని మోదీ.
गांवों को नुकसान हुआ। दर्ज आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं, माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैन माफिया के कारण अन्ना मैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई। ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहां के हर రాయలసీమ అన్ని విధాలా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. రాయలసీమ రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చిందని, కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. సాగునీరు, పరిశ్రమలు లేక రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. రాయలసీమలో రైతుల జీవితాన్ని మార్చగలిగేది ఎన్డీఏ ప్రభుత్వమే అని ఆయన తెలిపారు. ఉద్యోగ ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ఎన్డీఏ సర్కార్ వస్తే ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. भाइयों और बहनों, रायलसीमा में सामर्थ्य की कोई सीमा नहीं। यहां माइंस हैं, यहां मिनरल्स हैं, यहां दिव्य भव्य टेम्पल्स हैं, यहां मेहनती किसान हैं, टैलेंटेड नौजवान है, और टूरिज्म की अपार संभावना है। इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है। मोदी का लक्ष्य है रायलसीमा का डेवलपमेंट नई ऊंचाई पर पहुंचे। मोदी का लक्ष्य है आंध्र प्रदेश का विकास। मोदी लक्ष्यम आंध्र प्रदेश विकासम। भाइयों और बहनों, रायलसीमा में బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, దాన్ని ముఖ్యమంత్రి ఓర్వలేకపోతున్నారని అన్నారు. బీజేపీని రిజర్వేషన్ల విషయంలో ఇరకాటంలో పెట్టి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. రిజర్వేషన్ల విషయంలో చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. టార్గెట్ చేసి బీజేపీని ఇరకాటంలో పెట్టాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్స్ పైన చేసిందో, ఆ రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళే చాలా చురుకైనటువంటి పాత్ర పోషించి బీజేపీ కోసం ప్రచారం చేస్తారు. అంటే ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అనే విషయం అందరూ విశ్వసిస్తున్నారు. చాలా మంది అయితే నవ్వుకుంటున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కానీ ఈ రోజు కానీ రిజర్వేషన్ విషయంలో చాలా కమిట్మెంట్ తో మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి అపవాదు మా మీద మోపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా విశ్వసించలేదు, ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయలేదు, ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు. అది చిన్న సంఘటన కాదు. ముఖ్యమంత్రి గారిది ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యత రహితమైనటువంటి ఆరోపణ. ఆ రకమైన కామెంట్ చేయడం ఏదైతున్నదో శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి కార్యక్రమం. అయినప్పటికీ ప్రజలు నమ్మలేదు కాబట్టి ఆయన గత 9.5 సంవత్సరాలు మెదక్ ఎంపీగా తాను గెలవడం ఖాయమని, కేసీఆర్ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడం తప్పదని అన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. తాను దుబ్బాకలో ఓడిపోయానని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, మరి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతోనే డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఎన్ని కట్టలు ఇచ్చినందుకు సీట్ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. వెంకటరామిరెడ్డి తనకు బినామీ కాదని కేసీఆర్ చెప్పగలరా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. చాలా రోజుల తర్వాత
పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు. నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వయసులో పెద్దోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, మర్యాద ఇద్దామని అనుకున్నాం. కానీ ఆ మర్యాదను నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారికి లేదు. కొత్త కొత్త డ్రామాలు, సెంటిమెంట్ డ్రామాలు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడిన భాషలోనే వారికి సమాధానం చెప్తే మంచిదనే ఉద్దేశంతో వారు పుట్టిన ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయిండు. నువ్వేడు ఓడిపోయినావు కేసీఆర్? నువ్వేడు ఓడిపోయినావు అంటున్నావు. కామారెడ్డిలో ఓడిపోలేదా? ఆ మాత్రం కూడా లేదా? నాకు మాట్లాడడం రాదా? రఘునందన్ మాట్లాడితే గ్యాసు, నరేంద్ర మోడీ మాట్లాడితే సోయి లేదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? సోయుండి మాట్లాడుతున్నావా? ప్రపంచంలోనే శక్తివంతమైన లీడర్ ప్రధాని మోదీ అని టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ అన్నారు. 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాయలసీమకు తెలుగుగంగ ప్రాజెక్టు తీసుకొచ్చి కరువు రాయలసీమలో బంగారం పండించారన్నారు. రాబోయే 10 ఏళ్లు మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. తెలుగంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువు అయిన రాయలసీమలో బంగారం పండించారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి. గత 10 ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూశాము. భారతీయులు తలెత్తుకుని నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. వచ్చే 10 ఏళ్ళు మోడీ ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరుకు తెరదించేది ఎవరు? బీసీ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమిలినేని సురేంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పి రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఇందులో ఎవరు విజయానికి చేరువలో ఉన్నారు? ఎవరు పరాజితులు కాబోతున్నారు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలకమైన శాసనసభ స్థానం కళ్యాణదుర్గం. టీడీపీకి కంచుకోటగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని భావిస్తారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ విజయం సాధించారు. అనంతపురం వైసీపీ ఎంపీగా పనిచేసిన తలారి రంగయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పి రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ పోటీ వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్యనే జరగనుంది. వైసీపీ అభ్యర్థి రంగయ్య ప్రభుత్వ పథకాలు జగన్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాటినే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రచారంలోనూ ఆయన ఇదే విషయం చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంతో కాలంగా ఉన్న సీనియర్లను కాదని ప్రయోగం చేసింది. పార్టీ తరఫున ఉన్న సీనియర్ నాయకులు ఉమామహేశ్వర నాయుడు, ఉన్నం హనుమంతరాయ్ చౌదరిలను పక్కన పెట్టి ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబును నిలబెట్టింది. అమిలినేని ఆర్థికంగా బలంగా ఉన్న నేతే కాకుండా నియోజకవర్గంపై మంచి పట్టుంది. నియోజకవర్గంలో అమిలినేని ఆర్థికంగా స్థితివంతుడు కాగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న రంగయ్య ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన మొత్తం ఆస్తులను 2 కోట్ల రూపాయలుగా చూపించారు. 2 ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సైతం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
నియోజకవర్గానికి వెన్నుముకలా భావిస్తున్న బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రెండు పార్టీల నేతలు హామీలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపి సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇదే ప్రధాన హామీతో ప్రజల ముందుకు వెళ్లారు. ఇప్పుడు మరొకసారి ఎన్నికకు సిద్ధమయ్యారు. మరలా అదే ప్రధాన హామీతో మరొక్కమారు ప్రజల ముందుకు వెళ్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలను పరిగణలోకి తీసుకుని వైసీపీకి పట్టం కడతారో, టీడీపీ అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు కాంట్రాక్టర్ గా చేసిన సేవలు గుర్తించి ఆ పార్టీ వైపు దృష్టి సారిస్తారో, టీడీపీని గెలిపిస్తారో, వైసీపీని అందలం ఎక్కిస్తారో అంతా సస్పెన్స్. ఏది ఏమైనా బీటీపీ ప్రాజెక్టు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు ఓ సుందర స్వప్నం. ఈ కళ కళ్ళలా మిగిలిపోకుండా ఈసారి ఎన్నికలు గెలిచే ప్రజాప్రతినిధి అయినా చెరువులన్నింటికీ నీరు నింపే చర్యలు చేపడతారని, నిత్యం కరువుతో పోరాడుతున్న తమను కష్టాల కడలి నుంచి విముక్తి చేస్తారని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.